మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు కృపగలిగిన నామములో మీకందరికీ శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ యొక్క సమస్తమైనటువంటి కార్యములు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించినట్లు మేము అనేకలు సందర్భాలుగా ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశము, అనేక ప్రచార మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి ఒక అలజడి. ఏంటది? లివియాథాన్. లివియాథాన్ అనేది ఒక జీవి. అది సముద్ర గర్భములో జీవిస్తుందని, సముద్ర గర్భములో నివసిస్తోందని, వేల సంవత్సరాలుగా నిద్రిస్తోందని, ఇదిగో అది నిద్ర లేచి భూమి మీదకి వస్తుందని, ఇలా అనేక కథనాలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్లోనేమి, అదేవిధముగా ఇన్స్టాగ్రామ్లోనేమో, ఫేస్బుక్లోనేమి, యూట్యూబ్లోనేమి, ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తోంది. వార్తాపత్రికలేమి, మరి న్యూస్ ఛానల్స్లోనేమి, ఇలా భయపడి బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భయపడిపోతున్నారు మనుషులు. అవునా? నన్ను చాలామంది అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, ఈ లెవియాథాన్ అనే ఒక జంతువు ఏదో సముద్ర గర్భంలో కనిపిస్తోందంట. అది నిద్ర లేచిందని, ఇదిగో అంతిమ సమయము భూమికి దగ్గరికి వచ్చేసిందని ఇలా ప్రచారం జరుగుతోంది. అది ఎంతమాత్రం నిజమని నన్ను అడుగుతున్నప్పుడు నేను ఈ యొక్క వీడియో చేయాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి వారులారా, ఈ సృష్టికి, ప్రకృతికి అంతిమ కాలం అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని అయితే మనము ఒప్పుకోవాల్సిందే. బైబిలే కాదు, చాలామంది దైవజనులు చెప్తున్నారు, బైబిల్లో కాదు, మరి కొన్ని ఇతర గ్రంథాలు కూడా భూమికి ఆయుష్ ఉందని, సైన్స్ కూడా అదే చెప్తోంది. మనము ఆ విషయంలో ఒప్పుకోవాలి. ఎందుకంటే భూమికంటూ ఒక ఆయుష్ ఉంది కదా. సృష్టించబడిన ప్రతి దానికి ఒక ఆయుష్ ఉంది అనే విషయం బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఈ బైబిల్ ఏదైతే చెప్తుందో అది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. వాస్తవానికి చాలా 100% అది నిరూపణ అయినటువంటి విషయాలు. అది మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు ప్రచారం అవుతున్నటువంటి విషయాలను మనం గమనిస్తే, లెవియాథాన్ అనే ఈ పిలువబడే ఈ యొక్క జంతువు లేక మృగం ఉందా? ఉంటే మరి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని వేల సంవత్సరాలుగా కనీసం ఒక్కరికైనా కనిపించిందా? కనిపించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? వీటిని పరిశీలిస్తే కనిపించినట్లుగా, మేము చూసామని చెప్పినట్లుగా, ఈ యొక్క లెవియాథాన్‌ను చూసామని చెప్పినట్లుగా ఏం ఆధారాలు అయితే మనకు లేవు. సైంటిఫిక్‌గా కూడా శాస్త్రజ్ఞులు ఎంతోమంది, భూగర్భ పరిశోధకులు ఉన్నారు, సముద్ర గర్భ పరిశోధకులు ఉన్నారు, మరి అంతరిక్ష పరిశోధకులు ఉన్నారు. ఈ అంతరిక్ష పరిశోధకులే కదా శాటిలైట్ యొక్క చిత్రాలను చూసే కదా మనం ఈరోజు లెవియాథాన్ అనే ఒక అలజడి మనం వింటున్నాం. లెవియాథాన్ అనేది నిజంగా ఉందా? అంటే మరి ఈ శాటిలైట్ దృశ్యాలు, ఆ ఫొటోస్ ఏమిటి? ఇది చాలామంది హృదయంలో, మనసులో నిలబడిపోయినటువంటి ఒక అంశం. శాటిలైట్ ఆ యొక్క చిత్రాలు మనం గమనిస్తే ఒక జీవి ఇలా కదులుతూ వెళ్తున్నట్టుగా మనం చూడగలం. ఆ యొక్క శాటిలైట్ దృశ్యాలు మనం చూస్తాం. అయితే అదే పరిశోధకులు ఏమన్నారంటే, కదులుతున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ భూగర్భంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి అని చెప్పి వారు ఒక నిర్ధారణకు వచ్చినట్లు మనము వార్తల్లో చదువుతున్నాం. అక్కడ ఏమున్నాయంటే అగ్నిపర్వతాలు పేలి, ఆ అగ్నిపర్వతాలు లావా అలాంటి ప్రవహించడము ద్వారా ఆ ప్రాంతంలో అలాంటి ఒక దృశ్యం కనపడి ఉండొచ్చు అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు.
మరికొంతమంది లేదు, మరి యూదుల యూద యూదులు పవిత్రముగా కొనియాడే వారి గ్రంథంలో ఈ యొక్క యోబు గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా యోబు గ్రంథము 40వ అధ్యాయము నుంచి 41వ అధ్యాయం అంతా కూడా ఈ లెవియాథాన్ గురించి ప్రకటిస్తుంది, చెప్పబడింది. కాబట్టి అది ఉంది అని చెప్పేసి మరికొంతమంది కూడా వాదిస్తున్నారు. అయితే మరి ఆ జీవి ఉందా? ఉంటే మరి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు కనిపించలేదు? ఎందుకు ఇంత రహస్యంగా ఉండాలి? ఎందుకు ఇంతగా మరి కనిపించకుండా ఇన్ని వేల సంవత్సరాలుగా కనిపించకుండా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే చాలా వరకు మరి కొన్ని విషయాలు మనకైతే బోధపడతాయి. ముందుగా మనము ఈ విషయాలను ధృవీకరించింది ఎక్కడంటే లెవియథాన్ అని ఈ పెద్ద మకరం కదా. ఇది ఎందుకు ఎక్కడుంది? సముద్ర అడుగు భాగంలో ఉంది కాబట్టి అది అది సముద్ర జీవి కాబట్టి దాన్ని మకరం అని పిలవచ్చు. లెవియాథాన్ అంటే మకరం. ఈ ఇంత పెద్ద జీవి సృష్టించబడిందా సముద్రంలో? కానీ బైబిల్‌లో మనం బైబిల్‌లో నుంచి తీశారు కాబట్టి, బైబిల్‌లో ఈ మకరం ఉందని చెప్తున్నారు కాబట్టి, బైబిల్‌లో నుంచి తీశారు కాబట్టి, మనం బైబిల్‌లో ఇంకా ఈ ఒక్క విషయమే రాయబడి ఉందా? ఇంకా ఏమైనా కొన్ని విషయాలు రాయబడి ఉందా అని మనం గమనిస్తే, ముందుగా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, బైబిల్‌లో చాలా విషయాలు రూపకాలంకరముగా చెప్పబడ్డాయి. కొన్ని విషయాలు రూపకాలంకరంగా చెప్పబడ్డాయి. కొన్ని విషయాలు ఉదాహరణగా ప్రవచనాలుగా చెప్పబడ్డాయి. కొన్ని విషయాలు ఉపమాన రూపంలో చెప్పబడ్డాయి. ఏది చెప్పినా కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలుగా చెప్పబడ్డాయి. భవిష్యత్ సంబంధించినటువంటి విషయాలు మనకు బాగా సునాయాసంగా అర్థమవటానికి చెప్పబడ్డాయి. బైబిలు మనం చదువుతున్నప్పుడు బైబిల్ మనం చదవాలి అంటే, బైబిల్ మనం అర్థం చేసుకోవాలంటే ఒక పాఠ్య పుస్తకంలా చదవకూడదు. ఒక న్యూస్ పేపర్‌లా చదవకూడదు. ఒక నావల్‌లా చదవకూడదు. ఒక నావల్ రచించబడినటువంటి గ్రంథం. కొంతమంది ఎవరో ఒకరు ఆ రచయిత తన ఊహను బట్టి, తన యొక్క ఆలోచనను బట్టి ఒక నావల్ రాస్తాడు. అట్లా చదివితే మనకు బైబిల్ అర్థం కాదు. అందుకే బైబిల్ ఎలా రాయించబడింది? రూపకాలంకారంగా రాయబడింది. బైబిలు ప్రవచన రూపంలో రాయబడింది. బైబిలు ఉపమాన రూపంగా రాయబడింది. ఈ ఉపమాన రూపముగా కానీ, రూపకాలంకారంగా కానీ, ప్రవచనాలుగా కానీ మనం అర్థం చేసుకోవటానికి మానవ జ్ఞానంతో చదివితే అది అర్థం కాదు. మన ఆలోచనలతో మనం చదివితే, మన యొక్క జ్ఞానంతో చదివితే మనకు అర్థం కాదు. దైవికమైన భక్తి, శ్రద్ధలతో దాన్ని చదవాలి. అందుకే ఇది ప్రవచన గ్రంథము, ఒక చరిత్రక గ్రంథము. బైబిల్ అనేది ఒకరెవరో తన ఇష్టపూర్వకంగా, తన ఉద్దేశపూర్వకంగా రాయబడింది కాదు. దాదాపు 1500 సంవత్సరాల కాలములో 66 మంది ప్రవక్తల ద్వారా వ్రాయించబడినటువంటి గ్రంథం ఇది. ఆయా ప్రాంతాలు 15 సంవత్సరాల ముందు ఉన్నటువంటి వ్యక్తి, 15 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఆ చివరిలో ఈ చివరిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకే ఆ సందర్భాన్ని గురించి రాస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్, అది ఉన్నది ఉన్నట్లుగానే ఒకే వ్యక్తి గురించి, ఒకే విషయం గురించి, ఒకే అంశం గురించి రాస్తున్నారు. ఎవరి ప్రోత్సాహం ఉండదు, ఎవరికి ఎవరు చూసుకుని ఉండరు, ఎవరికి ఎవరు బ్రతికుండరు ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఒకే అంశం గురించి ఇంత క్లియర్‌గా రాస్తున్నారు అంటే అది కేవలము పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వ్యక్తుల ద్వారా రాయిస్తున్నటువంటి మాటలు. మనం చదువుతున్నటువంటి మాటలు కాదు, రాస్తున్న మాటలు కాదు, మన ఉద్దేశమైనటువంటి మాటలు కాదండి. అందుకే మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చదువుతున్నప్పుడు మనము మనస్ఫూర్తిగా
బైబిల్‌లో చాలా విషయాలు నేర్చుకోవాలనే ఆతృత కలిగి చదవాలి. అలా చదివితేనే నువ్వు బైబిలు నీకు కనీసమైన అర్థమవటానికి ప్రయత్నం నేర్చుకోగలవు, తెలుసుకోగలవు. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే నేను ముందు నుంచి చెప్తున్నాను గదా! బైబిల్ అనేది దాదాపుగా ఒకే సందర్భాన్ని చాలా విషయాలు రాస్తూ రూపకాలంకారముగా వ్రాయబడింది. ఎగ్జాంపుల్ లాగా, ఉదాహరణలాగా, పోలిక చేస్తూ రాయబడిందనమాట. ఇది దీంట్లో మనము యొక్క లివియాతాన్ అనేది కూడా ఒక పోలిక. ఇక ఒక పోలికను చూపిస్తూ దేవుడు ఆ యొక్క లివియాతాన్ గురించి చెప్తున్నాడు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? మనం గమనిస్తే యోబు గ్రంథము 40వ అధ్యాయము, యోబు గ్రంథము 40వ అధ్యాయం దగ్గర మొదలైతే 40వ అధ్యాయం 15వ వచనం దగ్గర ప్రారంభించబడి సంపూర్ణముగా ఇది 41 అధ్యాయం చివరి వరకు ఈ మాటలే మనకు కనిపిస్తాయి. 40 అధ్యాయం 15వ వచనం నేను చూస్తాను. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచుచున్నావు గదా, ఎద్దు వలె అది గడ్డి మేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ సంచునందు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి, దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి, దాని పక్కటెముకలు ఇనుపము ముక్కల వలె ఉన్నవి. ఇది దేవుడు సృష్టించిన వాటితో గొప్పది, దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. మొదటిగా దేంతో పోలుస్తున్నాడంట ఆయన? నీటి గుర్రము. నీటి గుర్రము, నీటిలో నుంచి గుర్రమాకారం నీటిలో కనిపిస్తూ ఇదిగో బైబిల్లో ఉంది, నీటి గుర్రం వచ్చేస్తుంది అని చెప్పేసి అలా బంబేలు ఎత్తుకోవటం. ఇప్పుడు ఏం కనిపించింది? లెవియాతాన్ అనే ఒక రూపం కనిపించింది కాబట్టి ఎక్కడ చూసినా ఇది వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా ఇక్కడ కనిపించి ఇది ఇలాగా ఉంది, ఇంకా వచ్చేసింది, అంతం అయిపోతుంది. కానీ బైబిల్ అంటుంది అంతం అప్పుడే రాదు, అవి సూచనలు మాత్రమే. మీకు భయాన్ని కలిగించే వాతావరణము, ఆ విషయాలు మీకు తెలుస్తాయి, కానీ అవి సూచనలు మాత్రమే. మీరు భయపడొద్దు అంటుంది బైబిల్. భయపడాల్సిన అవసరం లేదు, అది కేవలం సూచనలు మాత్రమే. లెవియాతాన్ అంటే భూమిలో అంత పెద్ద ఒక జంతువు ఉంది అని చెప్పేసి బైబిల్లో రూపకాలంకారం చెప్పబడింది. ఆ జంతువు ఎవరు? ఆ రూపం ఎవరు? మనము గమనిద్దాం. ఏంటంటే సముద్రము దాని లోతును ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మనకు సైన్స్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మేము ఆకాశానికి వెళ్ళి చంద్రుడి పైన మరి ఇతర గ్రహాల పైన నివాసం చేయటానికి మాకు అనుకూలం ఉందేమో అని వెతుకుతున్నాం, అక్కడ నివాసం చేయటానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. మంచిదే. కానీ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క సముద్రపు లోతును చెప్పగలరా? ఎంత లోతు ఉంది సముద్రం యొక్క లోతు? నిజమైనటువంటి లోతు. ఒక లోతు, ఒక చోట ఇంకా అలా వెళ్తున్నట్టు దూరమును బట్టి ఆ లోతు ఎంతో చెప్పలేని పరిస్థితిలో ఉంది ఈ సైన్స్, ఈ ప్రజలు ఎవరు కనిపెట్టలేరు ఆ లోతును. ఎవరు అంత లోతైనటువంటి సముద్రాన్ని కనిపెట్టలేని మనిషి, మన కంటికి కనిపించే ఈ లోతునే మనం కనిపెట్టలేకపోతే, కాలం అనే ఈ సముద్రములో రేపు ఏమి జరుగుతుందో మనం చెప్పగలమా? రేపు కాదు, ఈ రోజే సాయంకాలం ఏం జరుగుతుందో, రేపు ఉదయం మనకి ఏం చెప్తుందో, ఈ రోజు రాత్రికి ఏం జరుగుతుందో, ఇలాంటి విషయాలు మనం చెప్పగలమా? సముద్రములో నుంచి బయటకు వస్తున్నట్టున్నారు కదా, సముద్రంలో నుంచినే బయటకు రావాలి. సముద్రం దేనితో పోలుస్తున్నాడు దేవుడు అంటే, భవిష్యత్తుతో పోలుస్తున్నాడు, కాలం అనే చక్రంతో పోలుస్తున్నాడు, కాలముతో పోలుస్తూ ఉన్నాడు. ఇది ఒక మనిషికి సంబంధించినటువంటి వివరణ.
ఒక మనిషి లెవియాథాన్ ఎంత క్రూరమైన జంతువో, ఎంత భయంకరమైనటువంటి జంతువో, అది దాని ఆకారం ఎలాగుంటుందో, దాని బలం ఏంటో, దాని శరీరం ఏంటో, దాని ఎముకలెంతో, దానికున్నటువంటి బలమేంతో ఈ యొక్క యోబు గ్రంథము 40 అధ్యాయం 15 మొదలుకొని 41 అధ్యాయం చివరి దాకా వాటి వివరణ అంతా చెప్పుకుంటూ వస్తాడు దేవుడు. అది ఒక మనిషికి సంబంధించినటువంటి వివరణ. రాబోయే రోజుల్లో ఒక మనిషి ఈ భూమి మీదకి వస్తాడని, ఆయన ఈ భూమిని అంతా తన హస్తగతం చేసుకొని పరిపాలన చేస్తాడని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. అతని ఇది ఎక్కడి నుంచి వస్తాడంట? ఈ కాలం అనే ఈ సముద్రములో నుంచి వస్తాడు. నీటి లోతు ఎవరు కొలవలేరు కదా! అదే విధముగా కాలం అనే సముద్రము రేపేం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఆ కాలం అనే సముద్రములో నుంచి ఎప్పుడొస్తాడో తెలీదు. ఆయనే అంత్యక్రీస్తు. నేనే దేవుణ్ణి అని చెప్పేసి, మీరు నన్ను పూజించాలని చెప్పేసి ఒక కఠినమైనటువంటి అతని హృదయం ఎలాంటిదంట? మన యోబు గ్రంథం 41లో మనం గమనిస్తే చెప్తాదన్నమాట. ఎక్కడంటే తిలుగలి రాయి ఉంది కదా, అడుసు కింద ఉంది కదా, ఆ అడుసు అంత కఠినమైనటువంటి అంట తన హృదయం. ఆ మనిషి యొక్క హృదయము ఆ యొక్క జంతువుకు దానికి ఉన్నటువంటి హృదయం ఎలాంటిదో ఆడ వివరిస్తూ చెప్తున్నాడు. ఈ వివరాలన్నీ మనం చదవలేదు, కానీ నాకు చాలా బాధ అనిపించే ఒక విషయం ఏమిటంటే, బైబిల్‌లో బోధిస్తున్నటువంటి బోధకులు కూడా ఇదియో లివెతన్ వచ్చేసింది, అంతం వచ్చేస్తోంది అని ప్రకటిస్తున్నారు. ఈ అధ్యాయం పూర్తిగా చదివితే అందులో ఉన్నటువంటి గుణాలన్నీ మనం గమనిస్తే ఆ లెవియాతానికి అలాంటి లక్షణాలు కాదు. అది ఒక మనిషికి ఉన్నటువంటి గుణం. లెవియాతానికి మనసు అవసరమా? కఠినమైన మనసు అవసరమా? క్రూర మృగానికి ఉండేదే కఠినమైనటువంటి మనసు. దాని ఆకలి తీర్చుకోవటమే తప్ప ఇంకేం ఉండదు. దానికి ఉన్న బలాన్ని బట్టి, దానికి ఉన్నటువంటి ఆకలి తీర్చుకోవటమే దానికి ఉన్నటువంటి గుణం. అది కఠినమైనదే. పాపం అనేది ఉండదు. పాపం అనేది చూడదు. కరుణ, జాలి, దయ ఇలాంటివి ఏమీ ఉండదన్నమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, లెవియాతాన్ అనేది ఒక జంతువుకు ఉన్నటువంటి గుణము, అది ఒక మనిషికి ఉన్నటువంటి గుణం. రాబోయే రోజుల్లో దేవుడు ఈ యొక్క బైబిల్లోనూ చెప్తున్నటువంటి మాట మనము గమనించాలి. యోబు గ్రంథం 40 అధ్యాయం 15 వచనం ఇందాక చదువుకున్నాము. ఒక నీటి గుర్రము అని కదా. ఇవన్నీ కూడా రూపకాలంకారాలు. ఆ తర్వాత యోబు గ్రంథం 41 అధ్యాయం మొదట్లో చూస్తే ఇది ఒక మకరము అంటాడు. మళ్ళా చూడండి, అక్కడక్కడే ఆ కొన్ని వచనాల మధ్య తేడాలోనే మకరము అంటాడు. మకరం అంటే చేప. మళ్ళీ ఆదికాండం దగ్గరికి వస్తే ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే సర్పము అంటాడు. ప్రకటన గ్రంథంలోకి వచ్చే లోపల మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలోకి వస్తే ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూచితిని. ఇక్కడేమంటున్నాడు? క్రూర మృగము. అక్కడేమో లెవియాతాన్ అంటున్నాడు. లెవియాతాన్ అంటే మకరము. ఇక్కడేమంటున్నాడు? ప్రకటన గ్రంథము డ్రాగన్ అంటే ఘట సర్పము. ఆదికాండంలో ఏమన్నాడు? 3వ అధ్యాయము సర్పము అన్నాడు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి పోల్చుతున్నటువంటి మాటలు. ఆదికాండంలో మనం గమనించాము, ఆదాము హవ్వలను సర్పము తన యుక్తి చేత మోసగించను అంటుంది. తన మాయ మాటలు. సాతాను ఎవరినైనా వాడుకోగలిగే శక్తి కలిగినటువంటి వాడు. ఏ రూపమునైనా వాడుకోగలడు, ఏ జంతువునైనా వాడుకోగలడు, ఏ యొక్క వ్యక్తినైనా వాడుకోగలడు. ఈ ప్రకృతిలో దేనినైనా వాడుకునే శక్తి సాతానుకు దేవుడే ఇచ్చాడు. అందుకే మనం చూస్తున్నాము, ఆ దేవుడే అతని రూపించినటువంటి దేవుడే అతనికి ఆయుధం ఇచ్చను అంటుంది యోబు గ్రంథం 40వ అధ్యాయంలో. సో దేవుడే ఆ యొక్క వ్యక్తిని అంటే ఆ యొక్క ఘట సర్పానికి దేవుడే తనకు ఒక ఆయుధం ఇచ్చాడు అనమాట. ఆ ఆయుధం చేత సాతాను ఏం చేస్తాడంట? భూమి మీద ఉన్న మనుషులందరినీ చెరపెట్టెను అంటుంది. మనుషులందరినీ కూడా చెరపెట్టాడు ఇతను.
అంత ఈజీగా వదిలిపెట్టేవాడు కాదు సాతాను. సాతానికి ఇంకొక పేరు కూడా ఉంది. చూద్దాం మరి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం మనము గమనిద్దాం. యెషయా గ్రంథంలో ఏం మాట చెప్తున్నాడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడుగొట్టిన నీవు నీలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వరిగించిన వాడి ఇతడే గదా. లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయకుండిన వాడు ఇతడేనా. చూశారా? ఒక వ్యక్తిని గూర్చినటువంటి విషయాలు అక్కడ చెప్పబడతాయి. ఇవన్నీ కూడా రూపకాలంకరం. ఎవరిని గురించి చెప్తున్నాయంటే ఆ అంతములో ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆయన గూర్చినటువంటి వివరణ అంతా కూడా నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు, నేనే సృష్టికర్తను అనుకుంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి వాడు ఎవరంటే ఆయనే. మా కొరకు మెస్సయ్య రాబోతున్నాడు, మా కొరకు మెస్సయ్య రాబోతున్నాడు అని చెప్పుకొని ఎదురు చూస్తున్నటువంటి వారు ఇప్పటికీ ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఈయనే. ఇక్కడ చూపబడుతున్నటువంటి ఈ వ్యక్తే. ఇక్కడ చూపబడుతున్నటువంటి ఈ వ్యక్తి సామాన్యుడు కాదు. అతని గురించి మనం 40 నుంచి 41 అధ్యాయం వరకు యోబు గ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చూస్తాం, ఆది కాండంలో మనం చూసాం, ప్రకటన గ్రంథంలో మనం చూసాం. ఇవన్నీ కూడా అతని గుణ లక్షణాలు. అంతములో అంటే ఈ భూమికి అంతకాలం వచ్చినప్పుడు అతని పరిపాలన వస్తుంది. ఒకసారి మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము. ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకము నుండి వారికి ఇక స్థలము లేకపోవును గనక త్రోసివేయబడిరి. వారు ఎక్కడ త్రోసివేయబడ్డారంట? భూమి మీదకి త్రోసివేయబడ్డారు. ఈ భూమి మీద వారికి సమయం చాలా తక్కువ ఉంది. ఆ సమయం లోపల వీలైనంత మందిని ఏం చేయాలి? తన రాజ్యము అనగా నరకానికి తీసుకుని వెళ్ళిపోయాలి. తను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడాడు కదా. తనతో పాటు భూమి మీద ఉన్నటువంటి చాలా మంది మనుషులను పరలోకం నుండి చాలా మంది దేవదూతలను తీసుకొచ్చేసాడు కదా. ఇందాక మనం చూసాము, యుద్ధం జరిగింది. యుద్ధంలో అతనితో కూడా కొంతమంది దేవదూతలు తిరుగుబాటు చేశారు దేవుని దగ్గర. వారు కూడా యుద్ధములు ఓడిపోయి భూమికి త్రోయబడ్డారు. ఆ దూతలు ప్లస్ ఇక్కడ మనుషులుగా ఉన్నటువంటి మనము కూడా కొంతమంది ఆ సాతాను మాట విని సాతానుకు దాసులుగా ఉండిపోతారు. వారు కూడా నరకానికి వెళ్తారు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ఎవరైతే దేవుడు సృష్టికర్తను తెలుసుకుంటారో వారు విడిపింపబడి తమ మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. ఇది ఈ లోకంలో జరగాల్సినటువంటి విషయం. ఇది లేవియాతన్ అనేది అసలు అలాంటి ఒక జంతువు ఈ లోకంలో లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఒక రూపకాలంకారం చెప్పబడినటువంటి మాట. ఒక వ్యక్తిని గూర్చి దేవుడు చెప్పబడినటువంటి మాట. యోబుతోనే అక్కడ చెప్తున్నాడు. మనము యోబుకు దేవునికి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఇది చెప్తున్నాడు. యోబు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. వారి మధ్య జరిగిన సంభాషణే ఈ యొక్క వివరణ. భూమి మీద సాతాను నిన్ను శోధించాడు కదా యోబు,
నువ్వు ఒకరిని బలపరిచేవాడివి, ఒకరిని ధైర్యపరిచేది వాడివి నువ్వు. ఇప్పుడు నీకు భయమొచ్చింది, నష్టమొచ్చింది. నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్తుంటే నన్ను వాదిస్తున్నావంటే, దేవా నేను వాదించలేను ప్రభా! నేను వాదించడానికి నేను ఎలాంటి వాడిని? నా నా స్థితి ఏంటి? అని తనను తాను దూషించుకుంటూ, తనను తాను ఆహ్, క్షీణపరుచుకొని, దేవా నేను మనిషిని గదా! సృజించిన వాడిని గదా! అని చెప్పి యోబు అంటున్నప్పుడు, నీ స్నేహితులు డంబముగా, గర్వముగా మాట్లాడుతున్నారని చెప్పి, ఆ శాపం వారి మీదకొస్తుందని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఇవంతా కూడా యోబుకు, దేవునికి మధ్య జరిగిన ఒక రూపకాలంకర వివరణ. లెవియాథాన్ అనేది భూమి మీద దేవుడు సృష్టించి ఉంటే, బైబిల్‌లో మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉండేవాడు. ఒక చిన్న ఆదామును, అవ్వను మోసగించిన సర్పం గురించే మనకి ఇంత వివరంగా చెప్తే దేవుడు, దాని గురించి ఎందుకు రహస్యంగా దాచిపెడతాడు? ఇది వింటున్నటువంటి నా సహోదరి, సహోదరుడా, ఒకవేళ ఇలాంటి వీడియోస్ చూసి, ఇలాంటి వార్తలు చదివి, ఇలాంటి వార్తలు విని భయపడకు. సిద్ధపడు దేవుని కొరకు. ఎందుకంటే ఇవన్నీ కడవరి కాలంలో వినపడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ జరుగుతాయని ముందే బైబిల్ చెప్తోంది. యేసుక్రీస్తు చెప్పాడు. అయ్యా నీ రాకడ ఎప్పుడుంటుంది? ఎలా ఉంటుందో చెప్పు అంటే, ఇలాంటి సందర్భాలు ఎదుగుతాయి. ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వింటారు. యుద్ధ వాతావరణాలు వింటారు. అనేక వ్యాధులొస్తాయి, భూకంపాలు జరుగుతాయి, కరువులొస్తాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రకృతిలో. ఇవన్నీ కూడా జరిగినంత మాత్రాన రాకడ వచ్చిందని అనుకోవద్దండి. ఇవన్నీ రాకడకు గుర్తులు అంటున్నాడు. దగ్గరకొచ్చింది అంటున్నాడు. కాబట్టే ఈరోజు వింటున్నటువంటి వీటిలో నిజమేంటంటే, రాకడ దగ్గరకొచ్చింది. అది నిజం. రాకడకు సిద్ధపడు. రాకడ కొరకు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. రాకడ వరకు నీ సమయాన్ని ఈ లోక సందర్భమైనటువంటి వాటిలో సంతోషం కొరకు, సుఖము కొరకు పాకులాడుతూ నీ సమయాన్ని వృధా చేసుకొని, రాకడ వచ్చిన సమయానికి బుద్ధి లేని కన్యకల వలె త్రోసివేయబడకుండా సిద్ధపడు. నువ్వు సిద్ధపడటానికే ఈ గుర్తులన్నీ కూడా. సిద్ధపడటానికి ఈ సంఘము సిద్ధపడటానికే దేవుడు ఈ గుర్తులు పెట్టాడు. గుర్తులు ఇలా జరుగుతూ ఉన్నాయి. అందుకే సిద్ధపడు సంగమా, సిద్ధపడు సహోదరి, సహోదరులారా. ఎందుకంటే దేవుడు రెండవ రాకడ ఆసన్నమై ఉన్నది. లెవియాథన్ అనే ఆ రూపం ఏదైతే ఉందో అతి తొందరలోనే రాబోతోంది. అవును, అందుకు కలిగినటువంటి ఈ వివరణ జరుగుతోంది. మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాం. ఈ అధ్యాయాలన్నిటిలో కూడా ఇలాంటి వివరణలు చాలా ఉన్నాయి. రాబోతున్నటువంటి విషయాలు చదువుతున్నాయి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ఎందుకు మనము చేయాల్సి వస్తుందంటే, ప్రజల్లో జరుగుతున్నటువంటి ఈ అలజడిని తగ్గించడానికి. భయపడకు. దేవుని రెండవ రాకడికి సమయమైంది. సిద్ధపడు. దేవుని రెండవ రాకడను తెలుసుకో. దేవుని రెండవ రాకడలో విజయోత్సాహముతో దేవుని యొక్క సన్నిధిలో ఆనందకరమైనటువంటి వ్యక్తిగా ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధపడు. ప్రకటన మనం ధ్యానంలో మొదటి అధ్యాయంలో చూసాము. ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి మోకాలు ఆయన ముంద సాగిలపడును. ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారంట. ఇట్లా రొమ్ము కట్టుకొని వారు యేసుక్రీస్తుని చూసి ఏడుస్తూ అంగలాడుస్తారంట. అయ్యో మేము రక్షింపబడకపోతిమే అని. అలాంటి సందర్భంలో ఉండకు నువ్వు. దేవునితో మాట్లాడుతున్నాడు. రక్షింపబడు, దేవుని కొరకు ఎదురు చూడు. ఆయన వచ్చి నీ కొరకు నిన్ను ఎత్తుకొని తన రాజ్యానికి, తన లోకానికి తీసుకొని వెళ్ళి సుఖశాంతముతో అక్కడ జీవిద్దాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.